నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన జలపాతం ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. రాత్రి 11 గంటలకి ఫోన్ మోగింది. అమరేంద్ర ఫోన్ ఎత్తాడు. మేము మీ మిత్రుడు గణపతి గారి పక్కింట్లో ఉంటాము. ఆయనకు యాక్సిడెంట్ అయింది, వెంటనే రండి అంది ఓ ఆడగొంతు. 5 నిమిషాల్లో పరిగెడుతున్నట్లుగా కిందకొచ్చాడు అమరేంద్ర. గణపతి ఎలా ఉన్నాడో అనే కంగారు అతన్ని కారు అతిరయంగా నడిపేలా చేస్తున్నది. మెయిన్ రోడ్లో నుంచి సందులోకి తిప్పాడు. ఈస్ట్ మారేడుపల్లి దాటాక సన్నని రోడ్డుకు అటు ఇటు కట్టిన ఇళ్ళు, ఎదురుగా మరొక కారు వస్తే ముందుకు పోలేని ఇరుకుదారి. 4 మలుపులు తిరిగి గణపతి ఇంటి ముందు ఆగాడు. నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇల్లు అతన్ని అప్పుడే ఆసుపత్రికి తీసుకువెళ్లారా అన్నట్టుంది. భయంగా కారు దిగి గేటు తీసుకువెళ్ళి తలుపు తట్టాడు. లోపల లైటు వెలిగింది. 1 నిమిషం తర్వాత తలుపు తీసింది గణపతి. అమరేంద్రను చూస్తూనే ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇంత రాత్రిపూట వచ్చావు, ఏమైంది, రా లోపలికి అన్నాడు తన భారీ శరీరాన్ని ఒక పక్కకు జరుపుతూ దారిచ్చి. అమరేంద్రకు అతన్ని చూస్తుంటే నోరు పెగల్లేదు. తననెవరో ఫూల్ చేశారు. రేపొకసారి ఇంటికి రా అంటూనే అమరేంద్ర వెనక్కి తిరిగాడు. విషయం ఏంటో చెప్పు కంగారుగా అడిగాడు గణపతి. తనకొచ్చిన ఫోన్ గురించి చెప్తే ఆశ్చర్యపోయాడు. 10 నిమిషాల లోపల కూర్చుని బయటకు వచ్చారు ఇద్దరు. కారు ఎక్కి చిరాగ్గా వెనక్కు తిప్పాడు. నిద్రపోతున్నట్లున్న ఆ ఇంటి సందులో నుంచి అతిరయంగా ముందుకు పోనిస్తున్నాడు కారుని. చిన్న మలుపులు. ఓ మలుపు దాటుతూ ఉండగానే ముందుకు చూసి ఉలిక్కి పడుతూ బ్రేకును కాలితో బలంగా నొక్కాడు. అయినా ప్రమాదాన్ని నివారించలేకపోయాడు. అడుగులోతు గుంటలో కారు ముందు టైర్లు ఇరుక్కుపోగా వెనక భాగం కొద్దిగా పైకి లేచింది. స్టీరింగ్ రాడ్ మీద గుండె బరువెక్కేలా వాలిపోయాడు ముందుకి. బానెట్ మెలికలు తిరిగి వంకర్లు పోయింది. అతడి కళ్ళు మసకపారుతున్నట్లు అనిపించగా తలను స్టీరింగ్ మీదకు వాల్చేశాడు అమరేంద్ర. తెల్లారి 8 గంటలైనా అమరేంద్రకు మెళుకు రాలేదు. రఘువర్మ పవన్ వచ్చారని పనివాడు నిద్రలేపి చెప్పడంతో లేచాడు. ఒళ్ళంతా నొప్పులు, తల నాదుగా ఉంది. ఎక్కడా దెబ్బలు తగలకపోయినా మనిషిని భయం ఆవరించి. అన్ని గంటల తర్వాత కూడా ఆ సంఘటన గుర్తుకురాగా గుండె దడదడలాడుతున్నది. మృత్యువు తనకు అబద్ధహస్తాలను చాచి తననెప్పుడు కబళిద్దామా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. రాత్రికి రాత్రి కారు గుంటల్లో పడ్డ 5 నిమిషాలకు కానీ తను కోలుకోలేదు. అప్పటికి ఆ దారిని వస్తున్న ఇద్దరు ఆగి సాయం చేయటంతో అతి కష్టం మీద తలుపు తెరుచుకొని బయటకు వచ్చాడు. వాళ్లే కారునెత్తి వెనక్కు నెట్టారు. వాళ్ళు తోడు రాగా వెనక్కి గణపతి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాడు. రాత్రి గణపతి తను ఇద్దరు ఆటోలో ఇంటికొచ్చినా చాలాసేపటి వరకు నిద్రపోలేదు. అమరేంద్ర లేచి వాష్ బేసిన్ దగ్గర మొహం మీద నీళ్లు చిలకరించుకొని తువాల్తో తుడుచుకుంటూ మెట్లు దిగి కిందకొచ్చాడు. అతన్ని చూస్తూనే రఘువర్మ హడావుడిగా లేస్తూ, మేమే పైకి వచ్చేవాళ్ళం కదా, పద గదిలో పడుకుందు గాని అన్నాడు. పవన్ ఎదురొచ్చి అతడు చేయి పట్టుకున్నాడు. ఏం కాలేదు అంకుల్ అంటూ నవ్వుతూ కిందకొచ్చి కూర్చున్నాడు అమరేంద్ర. యాక్సిడెంట్ అయిందని తెలిసి ఎంతగా భయపడ్డానో తెలుసా? థ్యాంక్ గాడ్ అన్నాడు ఆయన కూర్చుంటూ. పవన్ అమరేంద్ర పక్కగా కూర్చుని అతడి భుజం మీద చెయ్యి వేసి అనునయంగా, అసలు ఏమైంది, అంత అర్ధరాత్రి పూట ఎందుకు వెళ్ళావా మూలకు అడిగాడు. గణపతికి యాక్సిడెంట్ అయిందని ఎవరో ఫోన్ చేస్తే హడావుడిగా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. గమ్మత్తు ఏమిటంటే అది అబద్ధమైంది, నాకు నిజంగా జరిగింది. కాల్ చేసి నన్ను కావాలని బయటికి రప్పించారు అన్నాడు. తనను ఎవరో వెంటాడుతున్నారని అనుకుంటూ ఉంటే వెన్ను జలతరిస్తోంది. ఎవరున్నారు తనకు శత్రువులు? ఇంతకీ ఫోన్ చేసింది ఎవరు? పవనే తిరిగి అడిగాడు. అదే అర్థం కావటం లేదు. గణేష్ నిన్ను రప్పించడానికి చేశాడేమో. కాకపోతే నీ మిత్రుడి పేరు కూడా తెలుసు అంటే ఫోన్ చేసినవాడు మీ ఇద్దరికి తెలిసినవాడే అయి ఉండాలి. ఫోన్ చేసింది ఎవరో ఆడ మనిషి. నేను వెళ్ళేటప్పటికి వాడు పడుకొని నిద్రపోతున్నాడు. నన్ను చూసి ఆశ్చర్యపోయాడు చెప్పాడు అమర్. రోజులు బాగాలేదు, జాగ్రత్త రాన్న. రఘువర్మ ముందుకు వంగి అమరేంద్ర మొహంలోకి చూస్తూ అన్నాడు. అమరేంద్రకు అంతా అయోమయంగానే ఉంది. అర్ధరాత్రి పూట డ్రైనేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ టెలిఫోన్ వాళ్ళు కానీ తవ్వి ఉంటారని అనుకోడు. అసలు తను వాడింటికి వెళ్ళిన సమయంలో ఆ గొయ్యి లేదు. అప్పుడున్నట్లయితే తను తిరిగి వచ్చే సమయంలో జాగ్రత్తగా వచ్చి ఉండేవాడు. మరి ఏమీ చెప్పలేని స్థితి. వంట ఆమె కాఫీలు తెచ్చింది.
అంత యాక్సిడెంట్ అయినా దెబ్బలు తగలకుండా అమరేంద్ర బయటపడ్డాడు అంటే నిన్నటి రోజు చాలా మంచి రోజు అన్నమాట. పవన్, నువ్వు వెంటనే ఖైరతాబాద్ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అమరేంద్ర పేరున ఆకుపూజ చేయించుకొనిరా అన్నాడు. అమరేంద్ర ఆత్మీయంగా మాట్లాడుతున్న రఘువర్మ వంకే చూస్తూ ఆయనతో తన తండ్రి స్నేహాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు. మావయ్య ఈయన అపార్థం చేసుకోవటం లేదు కదా అనుకున్నాడు. పొద్దున్నే మీకెలా తెలిసింది అంకుల్ ఈ విషయం? రాత్రి విశ్వనాథాన్ని కంగారు పెట్టిందట కదా శ్యామల. వాడు నా దగ్గరకు వచ్చి ఒకటే ఏడుపు. ఏం అడిగిందిరా అన్నాను. చెప్పాడు. నాకు నవ్వాగలేదు. వాటికి సమాధానం చెప్పలేని వాడివి నువ్వేమి ఆడిటరువురా అని తిట్టి పంపించాను. శ్యామలు అడిగిన వాటిల్లో ఒక్కటి కూడా అసమంజసంగా లేదు. కంపెనీకి నష్టాలు వస్తున్నాయని అనుకున్నప్పుడు ఎవరైనా ఆధార్లోనే ఆలోచిస్తారు. ఇక 5-6 అకౌంట్లు అంటావా? నీకు తెలియకపోవచ్చు అమరేంద్ర, చిన్నవాడివి. మన బిజినెస్ను గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నడిపితే చివరకు మిగిలేదు చెప్పే. అందుకే సంవత్సరం అవగానే అందరూ తృప్తి పడేలా బ్యాలెన్స్ షీట్ వేసి పుస్తకాలన్నీ గౌడవనికి పంపించేస్తాం. వాటికి నిజంగా జరిగిన దానికి పొంతనుండదు. అసలు లెక్కలు వెతికి పట్టుకోవటం కష్టమని వాడి ఏడుపు, అంతే. అమరేంద్ర మాట్లాడలేదు. రఘువర్మే అన్నాడు. సరే, ప్రయత్నించి శ్యామను అడిగిన వాటికి దొరికినంత వరకు సేకరించమన్నాను. దొరక్కపోతే నువ్వు నేను కూడా చేయగలిగింది ఏమీ లేదని ధైర్యం చెప్పాను. ఆయన ఒక్క క్షణం ఆగి అమరేంద్ర మొహంలోకి చూశాడు. అదిగో ఆ విషయం మాట్లాడదామనే పొద్దున్న నీకోసం ఫోన్ చేస్తే మీ పనివాడు చెప్పాడు ఈ అశుభవార్త. ఇక నాకు కారు నిలవలేదు, పరిగెత్తుకుంటూ వచ్చాను. రఘువర్మ, పవన్ లేచారు. వెళ్తాం, నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలి. అక్కడ వర్కర్స్తో గొడవ జరుగుతున్నది కదా. కంపెనీకి నష్టాలు వస్తూ ఉండటంతో గత 3 సంవత్సరాల బట్టి 1 నెల జీతమే బోనస్గా ఇస్తున్నాము. ఈ సంవత్సరం కూడా మన దీపావళికి అలాగే ఇచ్చాను. అప్పుడైతే మొదలకుండా తీసుకుని ఇప్పుడు గొడవ మొదలుపెట్టారు. 20% ఇవ్వాల్సిందే అంటూ. వాళ్ళకి మనం ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. చూద్దాం, పెద్ద గొడవ అయ్యేలా ఉంటే నష్టంలో నష్టం ఇవ్వక తప్పదు అన్నాడు. అమరేంద్ర తల ఉంచి కూర్చున్నాడు. ఎంతమంది ఉంటారు వర్కర్స్ అడిగాడు. 250 మంది దాకా ఉంటారు. వాళ్ళు అడిగిందంతా ఇస్తే ఏమవుతుంది? నిజంగా ఇద్దామంటావేమిటి? వాళ్ళు అట్లా అడుగుతూనే ఉంటారు. 2 లక్షల దాకా ఇవ్వచ్చు, కానీ దాని గురించి బెంగ పెట్టుకోబోకు. వాళ్లను ఎలా సమాధానపరచాలో నాకు తెలుసు. వస్తాను మరి, బయటికి వెళ్ళబోకు. మరీ వెళ్లాల్సిన పని ఉంటే పవన్కు ఫోన్ చెయ్యి, నీ వెంట ఉంటాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత లేచి మొహం కడుక్కుని వంట ఇచ్చిన కాఫీ తాగుతూ మావయ్య కాళిదాస్కు ఫోన్ చేశాడు అమరేంద్ర. మావయ్య, అమరేంద్రని మాట్లాడుతున్నాను. అర్జెంటుగా ఓ పని చేయాలి. కంపెనీలో నా భాగాన్ని శ్యామలకు గిఫ్ట్గా ఇస్తున్నట్లు డాక్యుమెంట్స్ రాయించి రిజిస్టర్ చేయించాలి అన్నాడు. ఆయన ఉలిక్కి పడ్డట్టుగా, అదేమిట్రా ఇప్పుడెందుకు అన్నాడు. శ్యాము పేరునుంటేనేమో నా పేరునుంటేనేమో. అదే నేను అనేది. నీ పేరునే ఉన్నా శ్యామునే అజమాయిషి చేస్తూ ఉంటుంది. రఘువర్మ ముక్కుకు తాడు ఎలా వేయాలో దానికి తెలుసు. ఆ పైన నేనున్నాను. ఆ ధైర్యం నాకున్నది కనుకనే ఆ పని నేను చేయమంటున్నాను మావయ్య. మొగుడు పెళ్ళాల్లో ఎవరి పేరు మీద ఉన్న ఇబ్బందులే ఉండవురా. నిజమే అనుకో, రాత్రి నాకు యాక్సిడెంట్ అయింది, అందుకే ఆ అవసరం ఉన్నది అంటున్నాను చిన్నగా అన్నాడు. వాట్? ఏమంటున్నావు? ఆయన పెద్దగా అరిచాడు. ఎంత పెద్దగా అరిచాడంటే పక్క గదిలోని శ్యామల ఆయన అరుపుకు పరిగెత్తుకుంటూ వచ్చింది. 11 గంటలైంది. దుర్గకి ఫోన్ చేద్దామా అనుకున్నాడు అమరేంద్ర. రాత్రి యాక్సిడెంట్తో అతడి మానసిక స్థితి అస్తవ్యస్తమైంది. తన నిర్ణయాన్ని ఎంత త్వరగా అమలు జరిపితే అంత మంచిది అన్నట్టుగా ఉంది. రామ్ చరణ్ స్వామి చెప్పిన దాంట్లో నిజం పాలు ఎక్కువే ఉందా అనిపిస్తోంది. మృత్యువు తన కరాళ హస్తాలను చాస్తూ వెంటాడుతున్నదనేది నిజం. అతడికి మొన్న రాత్రి వచ్చిన వింత ఫోన్ కాల్ గుర్తుకురాగా మొహం అంతా చెమటలు పట్టసాగింది. ఇంకా గుండెల మీద పరిగెడుతున్నట్లే ఉన్నాయి ఆ రైళ్లు. అవి ఢీకొని తన బతుకునే ముక్కలు చేస్తున్నట్లు అనిపించగా వణిగిపోయాడు. అతడు ఉలిక్కి పడేలా ఫోన్ మోగసాగింది. లాంగ్ డిస్టెన్స్ కాల్. భరద్వాజ్ కాదు కదా. చటుక్కున ఫోన్ ఎత్తాడు. భరద్వాజ్ అయితే ఎంత బాగుంటుంది అన్నట్టుగా. హలో అమరేంద్ర, నేను భరద్వాజను. కొండంత ధైర్యం వచ్చినట్లుగా లేచి కూర్చున్నాడు అమరేంద్ర. చెప్పు, ఎలా ఉన్నావు? బాగా సెటిల్ అయ్యావా? ఉద్యోగం ఎలా ఉంది? అన్నీ బాగున్నాయి. హైదరాబాద్ నుండి రాగానే ఇక్కడ ఒక పరిచయస్తుడు దొరికాడు. వాడి అపార్ట్మెంట్లోనే చేరిపోయాం. ఇద్దరం కలిసే ఉంటున్నాం ప్రస్తుతానికి. ఫైన్ యార్ అన్నాడు అమరేంద్ర సంతోషంగా. నువ్వెలా ఉన్నావు? స్వామీజీ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడ్డావా లేదా? ఇప్పుడు నాకున్న దిగులు అదొక్కటే బాధగా అన్నాడు భరద్వాజ.
నడి సముద్రంలో పడవకు చిల్లి పడినట్టుంది నా పని చెప్పాడు. ఛే, పిచ్చి మాటలు మాట్లాడొద్దన్నానా విసురుగా అన్నాడు భరద్వాజ. ఎంత నిగ్రహించుకున్నా మనసును అదుపులో పెట్టుకోవటం అంత సులువు కాదురా. భరద్వాజ నిట్టూర్పు విడిచాడు అమరేంద్ర మాటలకు. నీకు దూరమై తప్పు చేశానా అనిపిస్తున్నది. ఈ వెధ ఉద్యోగం కోసం ఇంత దూరం రావటం వల్ల నేను ఎంతగా నష్టపోయానో నీ మాటలు చెప్తున్నాయి. నోనో భరద్వాజ, నువ్వు అలా అనుకోవద్దు. నేను నీకోసమైనా హుషారుగా ఉంటాను. నీటిలో కొట్టుకొచ్చే గడ్డి పరకనైనా పట్టుకుని గట్టెక్కటానికి ప్రయత్నిస్తాను అన్నాడు బరువుగా గుండె జటవు చేసుకుని అమరేంద్ర. రాత్రి యాక్సిడెంట్ సంగతి చెప్పి అతన్ని మరింత కంగారు పెట్టడం ఇష్టం లేక ఆ విషయం ఎత్తలేదు. దట్ ఈజ్ మై రిక్వెస్ట్, మై డిజైర్, మై గోల్. నువ్వు చెప్పిన విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నావు ఆత్రంగా ఒత్తి ఒత్తి పలుకుతూ అన్నాడు భరద్వాజ. అమరేంద్ర నవ్వటానికి ప్రయత్నిస్తూ, చాలా వరకు అయిపోయింది. 2-3 రోజుల్లో కాంట్రాక్టు ఫలప్రదం అవ్వచ్చు. 3 నెలలు ఓకే అంది ఓ అమ్మాయి అన్నాడు అమరేంద్ర. అరే అమర్, చెప్పవు. ఇప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఒక్కటి గుర్తుంచుకో, అధైర్యస్తున్నే మరణం చేయించేది. మనం ధైర్యంగా ఉంటే అది మనల్ని ఏం చేయలేదు. 3 నెలలు సర్వం మరిచి ఈ జన్మకు అది స్వర్గంలా భావించి అనుభవించు. తర్వాత విజయం నీదే. శాశ్వతంగా శ్యామల నీకు సహచరునిగా ఉంటుంది. అలా జరగాలనేదే నా కోరిక కూడా అన్నాడు అమరేంద్ర. తప్పకుండా నెరవేరుతుంది. అవును, స్వామీజీ దగ్గరికి వెళ్ళి యంత్రం తెచ్చుకున్నావా? 2 రోజుల్లో వెళ్తాను. చెప్పేది విను, అశ్రద్ధ చేయకు. అది నీకు మరింత ధైర్యాన్ని బలాన్ని చేకూరుస్తుంది, ఆపద నుండి తప్పిస్తుంది. ఆయన ఎంత శక్తివంతుడో నీకు అర్థమైంది కదా. ఆయన చెప్పినట్లు తూచా తప్పకుండా ఆచరించు. మృత్యుంజయ హోమానికి ఏర్పాట్లు చేస్తున్నావా? రామనాథం గారు ఊళ్ళో లేరురా. ఆయన రాగానే ఆ ఏర్పాట్లు చేస్తాను. ఫైన్, నువ్వు ఆనందంగా ఉంటే సంతోషించే వాళ్ళల్లో మొదటి వాణ్ణి నేను. మీలాంటి మిత్రుల అభిమానంతో నేను అన్ని అడ్డంకులు ఛేదించగలననే నమ్మకం నాకుంది అన్నాడు. నమ్మకం ఉండటం కాదు, సాధిస్తావు కూడా. ఇంతకీ నీతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటున్న అమ్మాయి ఎవరు? తెలియదు. యాడ్ ఇద్దామని వెళ్తే అక్కడ పరిచయమైంది ఆ అమ్మాయి. మాటలు కలిశాయి. ఓ అంగీకారానికి వచ్చాము. ఓ క్షణం ఆగి చెప్పాడు. ఆ అమ్మాయి జీవితాన్ని మొగ్గలోనే తుంచేస్తున్నానా అనే బాధ నన్ను హింసిస్తున్నా. నా స్వార్థానిదే పైచేయి అయ్యిందిరా. ఎవరి తల్లోనో తెల్లవార్లు తన సుగంధాలను వెదజల్లుతూ ఉండవలసిన మల్లె మొగ్గను కొద్ది క్షణాలు ఆఘ్రాణించి శాశ్వతంగా కాలితో నలిపేయటం న్యాయమా? దీనంగా అన్నాడు అమరేంద్ర. అతడి గొంతు దుర్గ మీద జాలితో తడుస్తోంది. ఒక్క క్షణం నిశ్శబ్దం. అమరేంద్ర గుండె కదలిక చప్పుడులా ఓ నిట్టూర్పు. నిజంగా నాకు మరణమే ప్రాప్తిస్తే ఈ భూమి మీద నా రక్తం పంచుకు పుట్టిన వారసుడున్నాడనే తృప్తే నన్నెంత హేయమైన పనికి పురుగొల్పుతున్నది. ఎనీవే, ఎంత బాధ కలిగించినా నిర్ణయాన్ని మార్చుకోలేననుకో అన్నాడు. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండేవాళ్లే బలవంతులు అమర్. మనసుకు వ్యాయామం పుస్తక పఠనం. స్వామీజీ చెప్పిన విషయాలను గుండె లోపల అరల్లోకి తోసేసి పుస్తక పఠనంలోనూ ఆ అమ్మాయితోనూ కాలక్షేపం చెయ్యి. అదే నీకు మేలు చేస్తుంది. బై ఆ అమ్మాయి పేరు దుర్గా. ఓ వండర్ఫుల్. నీకు విజయం తథ్యం. ఆ దుర్గా నీ ప్రాణాన్ని కాపాడుతుంది. ఇక నుంచి ప్రతి వీకెండ్ నా పని ఏమిటో తెలుసా? పీట్స్బర్గ్కు వెళ్ళటం, వెంకటేశ్వర స్వామిని నీకు 100 ఏళ్ల జీవితాన్ని ప్రసాదించమని ప్రార్థించటం. థ్యాంక్ యూ భరద్వాజ. మై ఫ్రెండ్, మన స్నేహం చిరకాలం కొనసాగాలనేదే నా ఆకాంక్ష. గణపతి ఏమంటున్నాడు? ఉపవాస దీక్ష ప్రారంభించాడా? 2 రోజుల్లో ప్రారంభించబోతున్నాడు. గాడ్ మే బ్లెస్ హిమ్. రమ అతడిది అవ్వాలని నేను ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తాను. అడిగానని చెప్పువాణ్ణి. ఉపవాసాలతోనైనా ఆ ఒళ్ళు తగ్గించుకుని స్మార్ట్గా తయారవ్వమను. ఓకే, బాయ్. ప్రతి సండే ఇదే టైంకి ఫోన్ చేస్తూ ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ వ్యవహారాన్ని శ్యామలకు తెలియనివ్వబోకు హెచ్చరించాడు భరద్వాజ. ఆ జాగ్రత్తలు తీసుకున్నాను. దుర్గ కోసం ఇక్కడికి చాలా దూరంలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాను చెప్పాడు అమరేంద్ర. 12 అవుతూ ఉండగా దుర్గకు ఫోన్ చేశాడు అమరేంద్ర చారునేత్ర నెంబర్కు. రేపు సాయంత్రం ఇందిరా పార్కులో మనం కలుస్తున్నాం. 2 రిపోర్ట్లు సరిగ్గా వస్తేనే కదా? ఆమె నవ్వుతూ అంది. నాకు ఆ నమ్మకం ఉంది సీరియస్గా అన్నాడు అమరేంద్ర.
అతడు అన్నట్లుగానే రాత్రి 7 గంటలకల్లా అతడు కోరుకున్న ఫలితాలే అందాయి. గణపతి రొప్పుతూ వచ్చాడు ముందుగా. ఫైన్ గురు, ఆయన 2 జాతకాలు కలిశాయన్నాడు. ఆ అమ్మాయి జాతకం అయితే వంక పెట్టడానికే వీల్లేదన్నాడు. 3 పిల్లలు పుడతారట కూడా. అమరేంద్ర అతడి మాటలు వింటూనే ఆనందించాడు. 3 నెలల కాంట్రాక్ట్ తర్వాత కూడా ఆమె సంసార జీవితంలో అడ్డంకి లేదు అనే విషయం అతడికి ఎంత తృప్తిని కలిగించింది. తన వలన ఆమె జీవితాన్ని చీకటి చుట్టేయటం లేదన్నమాట. తర్వాత అరగంటకు డాక్టర్ కావేరి ఫోన్ చేసింది. మీ స్నేహితుడికి కంగ్రాచులేషన్స్ చెప్పు అంది. నువ్వు సాటిస్ఫై అయ్యావన్నమాట అయితే అన్నాడు అమరేంద్ర. ఆమెకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. స్కానింగ్ చేయించాను. యూటరిస్, ఓవరీస్, ఫెలోపిన్ ట్యూబు నార్మల్గా ఉన్నాయి. ఓవరీస్కి ఎలాంటి రుగ్మత లేదు. యూటరిస్ కూడా బేబీని ఏ ఇబ్బంది లేకుండా ఉంచగలుగుతుంది. అటు ఫ్యామిలీ హిస్టరీ బాగానే ఉంది. కనుక ఆ అమ్మాయి తప్పకుండా తల్లయ్యే అవకాశాలున్నాయి చెప్పింది. థ్యాంక్ యూ. పీరియడ్ మొదలైన 12వ రోజు నుంచి 18వ రోజులోగా ఏ రోజైనా ఆ అమ్మాయికి అండం విడుదల అవ్వచ్చు. నెలకు ఒక్కసారి మాత్రమే అలా అవుతుంది. అలా అండం విడుదలైన తర్వాత పురుష వీర్యకణంతో కలయిక చెందే సామర్థ్యం 12 నుంచి 24 గంటలు మాత్రమే ఉంటుంది. మీ మిత్రుణ్ణి అది గుర్తుంచుకోమని చెప్పు. అది మిస్ అయితే తిరిగి నెల రోజులు ఆగాల్సిందే చెప్పింది డాక్టర్ కావేరి. చెప్తాను ఉత్సాహంగా అన్నాడు. పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయిని కావాలంటే మరొకసారి నా దగ్గరకు పంపు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏమైనా ఉంటే హార్మోన్ థెరపీ ఇద్దాం. అవసరం అనుకుంటే ముందు నెలల్లో ప్రొజెక్ట్రాన్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది పీరియాడికల్గా. నేను చెప్తాలే, అతన్ని దిగులు పడద్దని చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్ కావేరి. నీకు ఫీజు ఎంత ఇవ్వాలో అడగమన్నాడు మా ఫ్రెండ్. ఫీజు ఇవ్వదలుచుకున్నప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. బోడి వేషాలు ఇవ్వకు. ఇలాంటి విచిత్రమైన కేసు నాకు ప్రథమం. జీవితంలో గుర్తుగా ఫస్ట్ డెలివరీని మా నర్సింగ్ హోంలో ఫ్రీగా చేస్తానని చెప్పు. పక్కపక్క నవ్వింది కావేరి. తర్వాత 10 నిమిషాల్లోనే పంజగుట్టలో ఉన్న డయాగ్నోటిక్ సెంటర్కి బయలుదేరాడు అమరేంద్ర. మధ్యాహ్నం దుర్గతో మాట్లాడిన తర్వాత అమరేంద్ర ఆ సెంటర్కి వెళ్ళి డ్యూటీ డాక్టర్ని కలిశాడు. నా స్పెర్మ్ టెస్ట్ చేయించాలి అడిగాడు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నారా? లేదు, మ్యారేజ్ చేసుకోబోతున్నాను. పిల్లలు పుట్టే విషయంలో నాలో లోపమేమైనా ఉన్నదేమో తెలుసుకోవాలని. అతడు విచిత్రంగా చూశాడు అమరేంద్రని. అది అవసరమా? నాకు అవసరం అనిపించింది అమరేంద్ర చెప్పాడు. ఓకే దెన్ ఆల్ రైట్. ల్యాబ్ టెక్నీషియన్ని పిలిచాడు డాక్టర్. సాయంత్రం మళ్ళా ఆ డయాగ్నోటిక్ సెంటర్కు రిపోర్ట్ కోసం వెళ్ళినప్పుడు పొద్దునున్న డాక్టరే అప్పుడు ఉన్నాడు. కౌంటర్లో రిపోర్ట్ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన అమరేంద్రను చూస్తూనే వెల్కమ్, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అన్నాడు. ఆ రాత్రి చాలా తృప్తిగా హాయిగా గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోయాడు అమరేంద్ర. రాత్రి 12 గంటలప్పుడు అతడికి చిరాకు కలిగిస్తూ ఫోను మోగింది. విసురుగా ఎత్తాడు. ఓ, గుంటల్లో పడ్డా బ్రతికావు అంటే మా చిత్రగుప్తుడు నీ మరణానికి తప్పు కాలాన్ని సూచించాడన్నమాట. ఓకే, ఈసారి సరిగ్గా గంటలు నిమిషాలు గుణించి చెప్పమని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. ఇక నా పాసం నుండి నువ్వు తప్పించుకోలేవు. ఎవడ్రా నువ్వు? అతడి కంఠం రెచ్చిపోతూ ఉండగానే అవతల ఫోన్ కట్ అయింది. చలికాలం దగ్గర పడుతున్నట్లుగా త్వరగా చీకటి పడింది. 6 గంటలకు వీధి దీపాలన్నీ వెలిగాయి. అమరేంద్ర సరిగ్గా 6 గంటల పైన 30 నిమిషాలకు దుర్గకు చెప్పినట్లుగా రామకృష్ణ మఠం ముందు ఆటో నుండి దిగాడు. పార్కు గేట్లో నుంచి లోపలికి వెళ్ళి గణపతి దేవాలయం ఆవరణలో కాలిపెట్టాడు. దుర్గ క్రితంసారి కూర్చున్నట్టుగానే ముందు వైపు స్తంభం పక్కగా దీపపు క్రీనీడలో ఎవ్వరికీ కనపడకూడదు అన్నట్టుగా కూర్చునుంది. అమరేంద్ర ఆమె పక్కగా నిలబడి హలో అన్నాడు మృదువుగా. ఆమె ఉలిక్కిపడి తలెత్తి అతన్ని చూస్తూనే తడబడింది. వచ్చారా అంది ఆదుర్దాగా. ఏం రాననుకున్నారా? తనది అసంబద్ధపు ప్రశ్న అనిపించగా ఆమె కలవరపడుతూ కళ్ళు రెపరెపలాడించింది. ఆమె దగ్గరగా గుడిమెట్టు మీద ఆ క్రీనీడలోనే కూర్చుంటూ ఇంతకీ మీరు మా ఇంట్లో ఎప్పుడు కాలు పెడదామని అనుకుంటున్నారు అన్నాడు ఆమె వైపు చూస్తూ. దుర్గ కాస్త పక్కకు జరగడం గమనించి కంగారుగా మీ నిర్ణయం మార్చుకోలేదు కదా అన్నాడు. దుర్గ క్షణికోద్రేకంతో ఏ నిర్ణయాలు తీసుకోదు అంది చిన్నగా. మీ ఇంటికి కాదు నేను వస్తున్నది, మీరు అద్దెకు తీసుకుంటున్న మరో ఇంటికి అంది సన్నటి పెదవులను నొక్కిపట్టి అతన్నే చూస్తూ. తడబడ్డాడు.
కొత్త ఉద్యోగంలో చేరాలి అంటే మంచి రోజు కావాలి కదా, వచ్చే ఆదివారం చాలా బాగుంది అంది మళ్ళీ దుర్గే. నిజమే, మంచిదే కదా అది ఉత్సాహంగా అన్నాడు అమరేంద్ర ఆత్మీయంగా ఆమెను చూస్తూ. కొద్ది క్షణాలు నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ గుడి గంటలు మ్రోగసాగాయి. తల వెనక్కు తిప్పి చూశాడు అమరేంద్ర. ఓ యువజంట పిల్లవాడిని ఎత్తుకొని అతడు గంట మ్రోగిస్తున్నాడు. ఆ మోత ఆ ప్రదేశాన్నంతా ఆవరిస్తున్నది, చుట్టుపక్కల ప్రదేశాలన్నింటినీ పవిత్రం చేస్తున్నట్లుగా. అమరేంద్ర తల వంచి రహస్యంగా అడుగుతున్నట్లుగా, మీ డబ్బు ఎలా ఇవ్వాలి, క్యాషా చెక్కా? ఆ మాట వింటూనే అధాట్టుగా మెడ నరాలు విరిగిపోతాయా అన్నట్లుగా తాలెత్తిందామె. ఆమె మనస్సు శరీరం అతడి ప్రశ్నకు ముక్కలు ముక్కలయ్యి ఉధృతంగా పైకి విరజిమ్మబడిన నెత్తురంతా నీరులా మారి కనుగుడ్లకు తెరలు వేస్తోంది. ఎంత అసహ్యకరమైన ప్రశ్న! తన బ్రతుకుని, తన జీవితాన్ని, తన గుండెల్ని, మనసుని, శరీరాన్ని అమ్ముకుంటున్నందుకు తీసుకుంటున్న మూల్యమా ఇది? ఆ బాధను బరువును మోయలేనట్లుగా తల వంచుకుంటే కళ్ళల్లో ఊరుతున్న నీరు ఇక ఆగలేనట్లు ఎర్రటి చంపల మీదుగా జలజల రాలింది. అమరేంద్ర ఇబ్బందిగా చూశాడు. ఎందుకు కన్నీరు? నా బ్రతుకు ఏ దారిలో వెళ్తున్నదా అని ఆలోచిస్తున్నాను. నా వల్ల మీ బ్రతుకు ఇబ్బందుల్లో పడుతున్నదని బాధపడుతున్నారా? లేదండి, మీరెలా అవుతారు దానికి బాధ్యులు? నా అంతట నేనే ముందుకొచ్చాను. నా పరిస్థితులే నన్ను అలా ముందుకు తోశాయి అంది. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు అమరేంద్రకు. 2 నిమిషాల వరకు మౌనం. గుడి మంటపం మధ్యలో వెలుగుతున్న తెల్లని దీపం చుట్టూ పురుగులు. మీరు చేస్తున్న ఉద్యోగాన్ని మానేయాలి అంటే నోటీస్ ఏమైనా ఇవ్వాలా అడిగాడు. అక్కర్లేదు. సో ఆదివారం ఎన్ని గంటలకు రావాలనుకుంటున్నారో చెప్తే మనం ఎక్కడ కలిసేది నిర్ణయించుకోవచ్చు. బై మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పకూడదు నసుగుతున్నట్లుగా అన్నాడు సంశయిస్తూ. కొద్దిసేపటి క్రితం ఆమె బాధపడ్డ క్షణాలు గుర్తుకు తెచ్చుకుంటూ. ఎన్నాళ్ళు నాకు అవసరం రాలేదు, ఇప్పుడు కొత్తగా తెరవాలి అంది పేలవంగా నవ్వుతూ. నేనెక్కడుండబోతున్నాను అడిగింది. దిల్సుఖ్ నగర్లో. అయితే అక్కడెవరినైనా పట్టుకుని ఇంట్రడ్యూస్ చేయించుకోవాలి కదా. నన్ను ఏర్పాటు చేయమంటే చేస్తాను, లేదా మీ ఇంటికి దగ్గరగా ఉన్న బ్యాంకులో తెరిచినా సరే అన్నాడు. ఓకే, రేపు చెప్తానులేండి. అయితే రేపు కలుద్దామా ఇక్కడ, లేకపోతే నా నెంబర్ ఇవ్వనా? అభ్యంతరం లేకపోతే నెంబరే ఇవ్వండి అంది. అభ్యంతరం ఏమీ లేదు అంటూ పర్సులో నుంచి ఓ విజిటింగ్ కార్డు తీసిచ్చాడు. నా సెల్ ఫోన్కు చేయండి, ల్యాండ్ ఫోన్కు వద్దు అన్నాడు. అలాగే. 3 నెలల తర్వాత మీరు ఎక్కడుండాలనుకుంటున్నారు మళ్ళీ అడిగాడు. ఇప్పుడే ఏం చెప్పలేను. నాకు మరో ఆలోచన వచ్చింది. మీరు తల్లి కాబోతున్నారని తెలియగానే నా వారసుల సంరక్షణకై 20 లక్షలు ఇస్తానన్నాను కదా, ఆ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్లో వేద్దామనుకుంటున్నాను. దాని మీద ప్రతి నెల 20,000 దాకా వడ్డీ వస్తుంది. పిల్లవాడు మేజర్ అయిన తర్వాత అసలును ఎలా ఉపయోగించుకోవాలి అనేది తల్లి కొడుకులు నిర్ణయించుకోవచ్చు అన్నాడు. ఒకవేళ కూతురైతే కనుబొమ్మలెత్తి అంది. తల్లి కూతురు? ఆమె నవ్వింది థ్యాంక్ యూ అంటూ. నాకు ఎవరైనా ఒకటే. నా తర్వాత నా తదనంతరం నా ఆస్తిలో వాటా ఎలాగూ ఉంటుంది అన్నాడు. ఆమె మాట్లాడలేదు. విచిత్రంగా చూస్తోంది అతన్ని. ఇంత డబ్బున్నవాడు, ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నవాడు మామూలుగా జీవితాంతం సహధర్మచారిణిలా ఉండేలా వివాహమే చేసుకోవచ్చు కదా ఎవరినైనా. ఎందుకు ఎవ్వరికి తెలియకూడని ఈ రహస్య బ్రతుకు? అమరేంద్ర లేచి నిలబడ్డాడు. అతి సున్నితంగా బంగారు తీగల్లా ఉన్న ఆమె సన్నని చేతి వేళ్లను తన చేతిలోకి తీసుకుని కృతజ్ఞతాపూర్వకంగా అభిమానంతో నొక్కాడు. దుర్గ అభ్యంతరం చెప్పలేదు. చేతిని వెనక్కి లాక్కోనూ లేదు. అతడి చెయ్యి అందుకుంటూ లేచి నిలబడింది. వంకాయ రంగు పట్టుచీర కట్టుకుని 10 సార్లు బాల్కనీలోకి వచ్చి ఒక క్షణం ఎవరికోసమో అన్నట్లుగా బయటకు అటు ఇటు చూసి లోపలికి వెళ్తోంది రామ. ఆ రోజు తలంటి పూసుకుంది. కత్తిరించిన జుట్టు గాలికి ఎగరకుండా హెడ్ బ్యాండ్ పెట్టుకుంది. ఎర్రటి ముఖం మీద కుంకుమ బొట్టు, కళ్లకు కాటుకు పెట్టుకుంది. కాళ్లకు పసుపు రాసుకుంది. ఎదురుంటి ముందు గదిలో బాసిక పట్టు వేసుకుని మంచం మీద కూర్చున్న గణపతి ఆమె అలా వచ్చిన 10 సార్లలో 9 సార్లు చూశాడు. రామ ప్రతి 2 నిమిషాలకు ఒకసారి బయటకు ఎందుకు తొంగి చూస్తున్నదో అర్థం కాలేదు. తన కోసమే కాదు కదా అనే అనుమానం రాగా త్వరగా లేచి బ్రష్ చేసుకుని ముఖం కడుక్కుని ఎందుకైనా మంచిదని ప్యాంటు వేసుకుని ఆ పైన బొమ్మల బుష్ షర్ట్ వేసుకుని తల దూకుని పౌడర్ రాసుకున్నాడు.
పెళ్లి కూతుర్లా తయారైంది అంటే ఎక్కడికో బయలుదేరుతున్నదన్నమాట. ఓకే. స్కూటర్ డిక్కీ తెరిచి పాత గుడ్డ తీసి బండిని తుడిచాడు. తర్వాత ఆ పాత గుడ్డను డిక్కీలోకి విసిరేసి తాళం వేశాడు. స్కూటర్ని బయటకు తీసుకొచ్చి గేటు దగ్గర నిలబెట్టాడు. ఆ ఎదురింటి మేడ మెట్ల వెంక చూశాడు అలా పెడుతూ. రమ దిగుతోంది చేతిలో బుట్టతో. అది చిల్లులున్న ప్లాస్టిక్ బుట్ట అవటంతో అందులో ఉన్న కొబ్బరికాయ కనిపించింది. ఆమె గుళ్ళోకి వెళ్తుందన్నమాట. అర్థమైపోయింది గణపతికి. రమ రోడ్డు మీదకు వస్తూనే తల ఉంచుకొని చౌరస్తా వైపుకు చకచక నడవసాగింది. ఒకసారి గణపతి వైపుకు ఓరగా చూసి గణపతి ఆనందానికి అడ్డుకట్టలేకపోయింది ఆ చూపుతో. ఓ నిమిషం పాటు అలాగే ఉండిపోయాడు గుటకలు మిగుతూ. ఏమందం, చేసుకుంటే రామనే చేసుకోవాలి, లేకపోతే ఆ జన్మ బ్రహ్మచారిగానే ఉండిపోవాలి అనుకున్నాడు కళ్ళు ఆర్పకుండా వెళ్తున్న రమనే చూస్తూ. చటుక్కున రామచరణ్ స్వామి గుర్తుకొచ్చాడు. స్కూటర్ మీద చేతులు తీసి మనసులోనే ఆయన రూపాన్ని తలుచుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. స్వామి, నేను నిన్ననే దీక్ష మొదలుపెట్టాను. అప్పుడే ఇంత ఆనందకరమైన మార్పా? కృతజ్ఞతలు స్వామి, కృతజ్ఞతలు. ఆనందంతో అతడి కళ్ళు మెరవసాగాయి. అతడు అలా కళ్ళు పత్తికాయలా చేసుకొని ఆమెను చూస్తూనే ఉన్నాడు. రామ పక్కగా ఆటో ఆగటం, అందులో ఆమె ఎక్కటం, అది ముందుకు దూసుకుపోయి మలుపు తిరగటం ఒకేసారి జరిగాయి. హడావుడిగా బండి హ్యాండిల్ పట్టుకుని కిక్కి కొట్టాడు. అది స్టార్ట్ కాలేదు. మళ్ళీ కొట్టాడు, అయినా స్టార్ట్ కాలేదు. చిరాగ్గా దాన్ని ఉంచి మళ్ళీ నిలబెట్టి కిక్కు కొట్టాడు. కానీ ఈ మోతకు వాళ్ళ బామ్మ బయటకు వచ్చింది. ఎరా గణపాయ్, ఎక్కడికి రా, బయలుదేరావు పొద్దున్నే? ఆమె ప్రశ్న వింటూనే అపశకునంలా తోచగా మొహం చీట్లించి ఆమె వంక విసిరిగా చూశాడు. గుళ్ళోకి వెళ్ళొస్తానే బామ్మ. ఆమె నోటి మీద చెయ్యి వేసుకొని హవ్వా, స్నానం కూడా చేయకుండా గుళ్ళోకేమిట్రా అంది. గణపతికి చల్లున కోపం వచ్చింది. గుళ్ళో కంటే గుళ్ళోకి కాదులేవే, దాని పక్కనే నా ఫ్రెండ్ ఒకడు ఏడ్చాడులే వాడింటికి అంటూ ఉండగానే అతడి బుర్రలో లైట్ వెలిగింది. వెంటనే డిక్కీ తెరిచి ఆఫ్ చేసి ఉన్న ఇంజిన్ ఆన్ చేసి డిక్కీ మూసి మళ్ళీ కిక్కు కొట్టాడు. స్టార్ట్ అయింది. దాని మీద కూర్చుని ముందుకు దూకించాడు. 10 బారల దూరంలో ఉన్న చౌరస్తాలోకి వస్తూనే రామ ఎక్కిన ఆటో కోసం చూశాడు. అది ఎక్కడా కనపడలేదు. అది ఎటువైపు తిరిగిందో చూశాడు కాబట్టి తాను అటువైపుకే బండి తిప్పాడు. మొదటి వీధిలో సాయిబాబా గుడి ఉంది. 2వ వీధిలో ఆంజనేయ స్వామి, 3వ వీధిలో వెంకటేశ్వర స్వామి, 4వ వీధిలో అయ్యప్ప స్వామి. ప్రతి వీధిలోనూ ఓ గుడి ఉంది. భగవంతుడా, నీ మీద జనానికి ఇలా భక్తి పెరిగిపోయి ప్రతి వీధిలోనూ ఓ గుడి కట్టేస్తే నాలాంటి భక్తుడు రామని ఎలా పట్టుకోవాలి అని నసుక్కుంటూ మొదటి వీధిలోకి తిరిగాడు. స్కూటర్ స్టాండ్ వేసి లోపలికి వెళ్తే వంగపండు చీర ఏ మూల కనపడలేదు. పక్క వీధిలోకి వెళ్ళాడు, అక్కడా లేదు. అవతల వీధిలోకి వెళ్ళాడు, అక్కడా కనపడలేదు. తన కోసమే చూసి చూసి మరీ వెళ్ళిందంటే ఆమె వెళ్ళిన గుడిని కనిపెట్టలేకపోతే తనను ఓ వాజమ్మ కింద జమ కట్టేస్తుంది. హే భగవాన్ అనుకున్నాడు నుదురు కొట్టుకుంటూ. నీకు ఇన్ని గుళ్ళు కట్టారని విసుక్కున్నందుకు నన్ను క్షమించు స్వామి. నాకు రామ ఎక్కడున్నదో చూపించు. నీకు ఇంకా ఇంకా గుళ్ళు కట్టాలి అని కూడా ఏడుస్తూ ప్రార్థించాడు గణపతి. గణపతి మొర దేవుడు ఆలకించాడా అన్నట్లుగా ఆ వీధిలో ఉన్న ఓ చిన్న గుడి ముందు వంగపండు రంగు చీర తళుక్కుని మెరిసింది. లోపలికి పరిగెత్తాడు గణపతి. ఆమెకు కాస్త దూరంగా నిలబడి గంట మ్రోగించడం మొదలుపెట్టాడు. ఆమె ఓరగా అతన్నే చూసి సిగ్గుగా నవ్వి, స్వామి, ఆంజనేయుల వారికి ఆకుపూజ చేయించండి, ఇవాళ నా పుట్టినరోజు అంది పెద్దగా. గణపతి ఎగిరి గంతేశాడు. తన రమ ఈరోజు పుట్టిందన్నమాట, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఆమె పక్కగా నిలబడి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకున్నాడు కళ్ళు మూసుకుని. స్వామి, మేమిద్దరం దండలు మార్చుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా నీకే ఆకుపూజ చేయిస్తాం స్వామి, నన్ను కనుకరించు స్వామి అని కూడా వేడుకున్నాడు. లోపల విగ్రహం ముందు పూజారి గారు కూర్చుని పూజ చేస్తున్నారు. చాలా బాగుంది అన్నాడు రామవంక ఓరగా చూస్తూ. 5,000 పెట్టుకుంటే బాగుండదేంటి అంది పెదవులు వంకర తిప్పి నవ్వుతూ రామ. పుట్టినరోజు కొంటమేమిటి, ఇవాళ నిజం పుట్టినరోజు కాదా అన్నాడు గాబరాగా. దొంగ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కొన్నదా ఏమిటి కర్మ అనుకుంటూ. రామ అతడి ముఖాన్ని విచిత్రంగా చూసింది. మా అత్తయ్య మొన్న కంచి వెళ్ళినప్పుడు తెచ్చింది ఈ చీర, బ్లౌజ్ పీస్తో కలిపి 5,000 అయింది. అది మా అత్తయ్యకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉండబట్టి అంది. అర్థమయ్యి నాలుగు ఖర్చుకున్నాడు గణపతి. అవునవును, చాలా బాగుంది, చవక కూడా అన్నాడు. కర్మ, తెలిసిన వాళ్ళు అయ్యుండి 1,000 రూపాయలు టోపీ పెట్టారని మేము ఏడుస్తుంటే మీరు చవక అంటారేంటి అంది దీర్ఘం తీస్తూ. మా బావ కూడా దండకంటున్నాడు.
రమ, గణపతి 6వ క్లాసు నుంచి ఒకే సెక్షన్లో కూర్చుని చదువుకున్నారు. హై స్కూల్ వదిలినప్పటి నుంచి ఆమె రోజు కనపడకపోవడంతో గుండెల్లో ప్రేమ పుట్టుకొచ్చింది గణపతికి. తను ఎంత ముందుకు దూసుకువెళ్తున్నా ఆ అమ్మాయి ఊ అంటలేదు, ఆ అంటలేదు. అటువంటి చిరాకులో ఉన్న అతడికి స్వామీజీ మాటలు అమృత తుల్యమయ్యాయి. మీ అత్తయ్యకు కొడుకు కూడా ఉన్నాడేమిటి అన్నాడు నీరసంగా, విసుగ్గా. బావ అంటే మా అక్క మొగుడు, మా అత్తయ్య మొగుడు పెళ్ళైన మర్నాడే హరి అన్నాడు. ఇంకా పిల్లలెక్కడా అంది రమ. ఆ మాట వింటూనే గుండె తేలిగ్గా కొట్టుకోసాగింది గణపతికి. లోపల పూజారి గారు లేచి హారతిస్తూ ఉండటంతో అప్రయత్నంగా ఇద్దరు ఒకేసారి గంట మీద చేయి వేశారు. మళ్ళీ ఉలిక్కిపడి ఇద్దరూ ఒకేసారి తీసేశారు. మెళ్ళో దండలేసుకుని ఇద్దరం కలిసి ధైర్యంగా ఒకేసారి గంట కొట్టేదెప్పుడు అన్నాడు ఆప్యాయంగా రమనే చూస్తూ గణపతి. మనిద్దరం ఒకే సెక్షన్లో కలిసి చదువుకున్నాం కాబట్టి స్నేహితులం, అంతే. ఇంతకు మించి ముందుకు వెళ్దామన్నారో మా అన్నయ్యకు చెప్తాను అంది విసురుగా. ఆమె మాటలకు హతాశుడయ్యాడు గణపతి. ఆ పేటలో వాళ్ళన్నయ్య పెద్ద రౌడీ. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.